హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్పీ బ్లాగ్స్. ఈరోజు మా అమ్మమ్మ అయితే బూడిద గుమ్మడికాయలతో వడియాలు పెడుతున్నారు. ఇది మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీస్తున్నాము. ఫస్ట్ బూడిద గుమ్మడికాయలన్నింటినీ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయలు ముక్కలు కట్ చేయడానికి చాలా టైం పడుతుంది. మొత్తం బూడిద గుమ్మడికాయలన్నింటినీ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. మీరు చేసుకునే వడియాలు క్వాంటిటీని బట్టి పసుపు ఉప్పు వేసుకుని కలుపుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మూట కట్టుకుని దానిపైన ఒక బరువును పెట్టాలి. ఇలా పెడితే దీంట్లో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. ఇలా ఒక రోజంతా ఉంచాలి. ఇలా చైర్లో పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టేస్తే సరిపోతుంది. చూసారా వాటర్ అంతా కిందకి ఎలా దిగిపోతున్నాయో. ఒక రోజంతా ఉంచేసిన తర్వాత ఇలా వాటర్ మొత్తం దిగిపోయి డ్రై అయిపోతాయి. ఆ తర్వాత మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి అల్లం తీసుకోవాలి. అంటే మా అమ్మమ్మ అయితే ఇక్కడ 3 గుమ్మడికాయలు తీసుకున్నారు చిన్నవి. వీటికి 1/2 కేజీ పచ్చిమిర్చి 100 గ్రాముల అల్లం తీసుకున్నారు. అలాగే కేజీ మినపప్పు నానబెట్టి పిండి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలాగే మా అమ్మమ్మ వీటి సరిపడగా 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నారు. అలాగే 25 గ్రాముల జీలకర్ర కూడా తీసుకున్నారు. రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని ఇప్పుడు కలుపుకోవాలి. ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న మినపిండిలో ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలన్నింటినీ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవడమే. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పిండి గ్రైండ్ చేసుకుని కలుపుకోండి. ఆ తర్వాత మనం పచ్చిమిర్చి అల్లం తీసుకున్నాం కదా, వాటిని గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడినంత జీలకర్రను కూడా వేసుకొని సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడకబెట్టుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మొత్తం నీట్గా కలిపేసుకోవడమే. మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు అందరూ వడియాలు పచ్చళ్ళు ఇవే ఎక్కువగా పెట్టుకుంటారు కదా. ఎప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే బూడిద గుమ్మడికాయలు కాసేవి, వాటితోనే పెట్టుకునే వాళ్ళము. కానీ ఈసారి అయితే బయట కొనుక్కున్నాము. ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా నీట్గా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా నీట్గా కలిపేసుకున్న తర్వాత వడియాలు పెట్టేసుకోవడమే. ఒక పల్చని క్లాత్ అయినా శారీ అయినా వేసుకుని దానిపైన నీట్గా వడియాలని పెట్టేసుకోవడమే. ఎండలు బాగా ఉన్నప్పుడు పెట్టుకుంటే ఒక 3 డేస్లో అయిపోతాయి. ఎండలు తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. ఇలా మొత్తం వడియాలని పెట్టేసుకోవడమే. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. మా వడియాలు అయితే ఆరిపోయాయి. ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక బాక్స్లో వేసుకుని పెట్టేసుకోవడమే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఆయిల్లో వేసుకుని వేగించుకుని తినేయచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. మనం వీటిని పప్పుచారులో వాటిలో వేసుకుని తినచ్చు. మా అమ్మ అయితే ఉత్తి అన్నంలోనే తినేస్తారు. చాలా బాగుంటుంది ఇలా కూడా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు వడియాలు పెట్టేసుకున్నారో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.